మహేష్ బాబు సినిమాలో విలన్గా నటిస్తున్న ముగ్గురు స్టార్ హీరోలు. రాజమౌళి లాంటి దర్శకుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మరొకరు ఉండరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇప్పటికే ఆయన చేసిన చాలా సినిమాలు మంచి విజయాలను సాధించాయి. ఇక ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియాలో తన పేరు మారి మోగిపోవడమే కాకుండా వరల్డ్లో మహేష్ బాబు చేస్తున్న సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియాలో తన పేరు మారి మోగిపోతుందని అనుకుంటున్నారు. హాలీవుడ్లో ఉన్న గొప్ప దర్శకులందరూ అతన్ని పొగుడుతారంటూ సన్నిహితులు కూడా చాలా కాన్ఫిడెన్స్గా అయితే ఉన్నారు. అయితే మహేష్ బాబుతో చేయబోయే సినిమా విషయానికి వస్తే ఈ సినిమా ఇంకా సెట్స్ మీద కూడా వెళ్ళనప్పటికీ కొన్ని సెలెక్టెడ్ లొకేషన్స్ని సెలెక్ట్ చేసి రాజమౌళి ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న సినిమా ఇండస్ట్రీలో హిట్ కొట్టడమే కాకుండా మహేష్ బాబు కెరియర్లోనే బిగ్గెస్ట్ సక్సెస్ని సాధించి పెట్టబోతున్నట్లుగా అయితే తెలుస్తుంది. అలాగే రాజమౌళి కూడా ఇప్పటివరకు బాహుబలి 2తోనే ఇండస్ట్రీ హిట్ని అందించాడు. కానీ ఇప్పుడు చేస్తున్న సినిమాతో పాన్ వరల్డ్లోనే ఒక పెను ప్రపంచనాన్ని సృష్టించడానికి రాజమౌళి రెడీ అవుతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ముగ్గురు విలన్స్ని తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. రాజమౌళి చేసే బిజినెస్ స్ట్రాటజీ కూడా చాలా వైల్డ్గా ఉంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి అయితే లేదు. ఇలా బిజినెస్ని దృష్టిలో పెట్టుకొని ఇందులోకి కావాల్సిన ముగ్గురు విలన్స్ని కోసం వెతుకుతున్నట్లుగా తెలుస్తుంది. ఆయనకి మలయాళ సినిమా ఇండస్ట్రీ నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించాడు. అలాగే తమిళ సినిమా ఇండస్ట్రీ నుంచి శివ కార్తికేయన్, ఇక బాలీవుడ్ నుంచి జాన్ అబ్రహాం లాంటి హీరోల్ని ఈ సినిమాలో విలన్స్గా చూపించబోతున్నట్లయితే తెలుస్తోంది. అయితే వీళ్ళు ముగ్గురు సినిమాలో ఉండటం వల్ల సినిమా ఇండియాలో భారీగా వర్కౌట్ అవుతుంది. అలాగే హాలీవుడ్ సినిమా మేకర్స్ని పెద్దగా తీసుకున్నప్పటికీ కంటెంట్ పరంగా హాలీవుడ్లో కూడా ఈ సినిమా మెప్పుస్తుందనే ఉద్దేశంతో ఈ సినిమాలో ఇండియాలో ఉన్న టాప్ స్టార్స్ని తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకోవాలంటే మాత్రం ఈ సినిమాతో భారీ సక్సెస్ని సాధించాల్సిన అవసరం అయితే ఉంది.